ఈ రౌండ్ లో సార్ అందరు నలుగురు కూడా అద్భుతమైన యాక్టర్స్, కానీ ఆన్ స్టేజ్ మాటలు లేకుండా ఎలా యాక్ట్ చేస్తారో చూస్తాం. అంటే మా మాట మీ నోట, మేము మాట్లాడుతుంటాం, మేము చెప్పిన దానికి మీరు ఇక్కడ మైమ్ చేస్తూ ఉండాలి. సో నలుగురు స్టేజ్ మీదకి వచ్చేయండి. వెల్కమ్ టు గోల్మాల్. సో ఈ గోల్మాల్ లో రకరకాల క్యారెక్టర్స్ మెల్లిమెల్లిగా ఇప్పుడు రిజిస్టర్ అవ్వబోతున్నాయి. ముందుగా మీరు చూస్తున్నది లక్ష్మీపతి గారిని. సో తెల్లారింది అని చెప్పేసి ఇంకా లేచారు. లేచి ఇంకా అర్జెంట్ గా ముందైతే గట్టు మీదకి వెళ్ళాలి కాబట్టి, గట్టు మీదకి వెళ్ళాలంటే నేను ఒక్కడిని వెళ్తే బాగోదు, నా కొడుకు కూడా ఉండాలి కాబట్టి ఏరా కొడకా అని పిలిచారు. నువ్వు లేకపోతే నాకు రాదు, నేను లేకపోతే నీకు రాదు. ఎందుకు పిలిచాను అంటే నీ మీద ఏదో ప్రేమతో కాదురా, ఒకటే చంపుంది, ఇద్దరం దీంతో సరిపెట్టుకోవాలి పద అని తీసుకొని వెళ్ళారు. సార్ అది కొంచెం పైకి అయింది అనుకుంటా సార్. ఇప్పుడు మీరు కూర్చొని మీరే మాట్లాడుకుంటారు సార్. ఇక్కడ మా డైలాగ్స్ కట్. ఒకటే చెంబు అదే వాడాలి. ఆ చెంబులో కూడా కొంచెమే నీళ్లున్నాయి. కర్మరా బాబు. ఒక్క చెంబు ఇద్దరికి ఏం సరిపోద్దు నాన్న? ఒరే నువ్వు పుట్టినప్పటి నుంచి అదే కదరా మెయింటైన్ చేస్తున్నాను. నాన్న ఆ అమ్మాయిలు చూసి నవ్వుతున్నారు నాన్న, ఇట్లా ఇప్పటికీ గట్టు మీదకి పోతున్నాము, ఒకటే చంపు వాడుతున్నాం నాన్న అంటున్నాడు. అమ్మాయిలు చూసి నవ్వినా ఏం చేసినాను, నా కొడుకువి, నా పెంపకంలో పెరిగినోడివి, నేను చూపించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి, గాలి తిరుగుడులు తిరిగినా అనుకో బాగోదు. అవును ఇంతకి నీకు వస్తుందా? నాకు వస్తలేదు. చంబులో కొంచెం నీళ్లు మిగిలించుకున్నారు రాత్రి అన్నం వండుకోనికి. సరే కానీ బ్రష్ చేసావా అని డాడీ అడిగాడు. ముందు ఇక్కడ నుంచి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి బ్రష్ చేసుకుందాం అని చెప్పేసి ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు మెల్లిగా. అప్పుడే కొడుకు అడుగుతాడు, నాన్న నాకు కూడా బ్రష్ పేస్ట్ కావాలి నాన్న, ఎన్ని రోజులు ఇదే ఏపు పుల్లలు నాన్న. ఒరే ఎదవా నీకు కూడా ఇదే ఈయను. కానీ అది నాన్న వాడిన బ్రష్ కాబట్టి అప్పుడే కొడుకుకి వాంతులైనాయి. 3వ నెల అదే పుల్లతోనే డాడీకి గుర్తొచ్చింది, అయ్యో టాయిలెట్ కూడా క్లీన్ చేయాలి కదా అని అదే బ్రష్ తో టాయిలెట్ కూడా క్లీన్ చేశాడు. పదరా స్నానం చేసుకోవాలి అని చెప్పేసి నాన్న బాత్రూమ్ లోకి కొడుకుని కూడా తోడు తీసుకెళ్లాడు. ఆ బాత్రూమ్ లోకి వెళ్లారు ఇద్దరు. ముందుగా నాన్న సోఫా మీద కూర్చున్నాడు, అంటే బల్ల మీద కూర్చున్నాడు. దాని తర్వాత కొడుకుని కింద కూర్చోబెట్టిండు. పక్కన బకెట్ ఉంది, బకెట్ లో కొన్ని నీళ్లు ఉన్నాయి, అందులో చెంబు కూడా ఉంది. నాన్న ఏం చేస్తున్నావు నాన్న, నేనెందుకు కింద కూర్చున్నాను, నా స్నానం నేను చేసుకుంటాను కదా. ఆగురా నేను చెప్తాను కదా, నేను ఉన్నాను కదా. ఫస్ట్ నీళ్లు తీసుకొని తల మీదకి వేసుకున్నాడు. ఇప్పుడు అగో నీళ్ళు పడుతున్నాయి కదా, ఆనే వెళ్తాను. నాన్న ఇట్లయితే నాకు పెళ్లి ఎట్లయితుంది నాన్న అని కోపంగా అడిగాడు. సడన్ గా లేచి నాన్న పీక పట్టుకున్నాడు. అప్పుడే అసిస్టెంట్ అలంకార్ ఎంట్రీ ఇచ్చాడు. ఇద్దరు బట్టలు లేకుండా బాత్రూమ్ ఏం చేసుకుంటున్నారు అని షాక్ అయ్యాడు. అప్పుడు డాడీ అడిగాడు, ఏంటి అలంకార్ కుండను తీసుకొచ్చావు? అస్థికలు ఎవరో తీసుకెళ్తుంటే అది తీసుకొని వచ్చాను, మనకి కుండ పనికి వస్తుంది కదా అని. అంటే నువ్వురా నా అసలు సిసలైన అసిస్టెంట్ వి అని అలంకార్ ని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టాడు. ఇప్పుడు మీరు ముగ్గురు మాట్లాడుకుంటారు. థ్యాంక్ యూ రా, మంచి కొండ వచ్చావు ఈ రోజు. రే అది బీరువాలో పెట్టు పో. నాన్న ఎక్కడో శ్మశానంలో తెచ్చినట్టున్నాడు, చూడు ఎలా ఉందో. ఎక్కడి నుంచి వచ్చింది అనేది కాదురా ఇంపార్టెంట్, మనకు వచ్చిందా లేదా అంతే. మ్యూజిక్ మీద ఒక అమ్మాయి ఎంట్రీ. ఇప్పుడే సడన్ గా కొడుకు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు. పిన్ని నువ్వేంటి ఇక్కడ? జస్ట్ ఏదో చెయ్యి నొప్పిగా ఉందంటే కొంచెం మసాజ్ చేస్తున్నాను. చెయ్యి నొప్పి అయితే ఎక్కడ పట్టుకోవాలి నాన్న? అక్కడ ఎక్కడో పట్టుకుంటున్నా. లేదురా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నొప్పిగా ఉంటాను. అయినా నాకు పెళ్లి చేసే వయసులో చిచి నువ్వేండి అన్న ఇవన్నీ ఇంట్లో. లక్ష్మీపతి గారికి చాలా కోపం వచ్చింది. వీడిని ఇట్లానే వదిలేస్తే ఏదో ఒక రోజు ఎవరితో లేచిపోతాడని చెప్పేసి ఆయన చైర్ మీద కూర్చోబెట్టి పిన్ని ఇంకా నాన్న ఇద్దరు కలిసి కట్టేసిండ్రు. నేను అది కట్టేస్తా, నువ్వు ఇది కట్టాయి. ఏదది అవే కాలు చేతులు. నాన్న అంటున్నాడు, ఇదిగో నేను పిన్ని కొంచెం ఎంజాయ్ చేయడానికి అక్కడ చెట్లెంట పుట్లెంట వెళ్తున్నాము, ఇంట్లో సావ్ అని చెప్పేసి ఇద్దరు బయటికి వెళ్ళిపోతారు.
బాధతో ఉన్న ఈయనకి రవీనా అయితే ఇక్కడ ఉండుంటే నన్ను రెస్క్యూ చేసేది అని అనుకుంటున్న సందర్భంలో రవీనా బాగా అన్నమాట వెళ్ళి కిటికీలకి వెళ్ళి దుంకింది పో. నీకు ఒకటి చెప్తారా? డాన్స్ వేసిన చాలు కానీ కట్లిప్పు ముందు. ఇలాంటి డాన్సులు చేసినప్పుడు వెనక నుంచి వాళ్ళ నాన్న వచ్చిండు. రవీనా నాకు ఏదేదో అయిపోతుంది. షాక్ అయ్యారు. మీకైతే 200 రూపీస్. నాన్నగారికి చాలా కోపం వచ్చి ఒక్కసారి కంట్రోల్ ఇదేంటి పిన్ని కంటే బాగుంది, నాకు పడకుండా నా కొడుకు పడిపోయింది ఏంటి అని ఇప్పుడు నా ఫిగర్ ని చూపిస్తానే, వస్తే పిన్ని రా అని పిలిచింది. దొరీనా నడుచుకుంటూ వచ్చింది. దీనికి ఫిట్సా? సో ఒక్కసారి లక్ష్మీపతి గారు దొరీనాని చూస్తూ, వస్తే దొరీనా చూసావా నీ ప్రోగ్రామ్ ఇక్కడితో అయిపోయింది, మార్చ్ 11th రోజు కరెక్ట్ గా 9 o'clock కి మళ్ళీ ఇదే ఛానల్లో కలుసుకుందాం, అప్పటి వరకు నీ ముఖం నాకు చూపించకపో అని పంపించేసింది.